జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్-సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రేపు అసెంబ్లీకి వెళ్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుందండి? నిజంగా చాలా చక్కగా ఉంది అధ్యక్ష. ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క అసెంబ్లీ అనే ఒక పేరుని నిజంగా నా దాకా తీసుకొస్తారో లేదో ఈ జన్మకు అనుకున్నా. రేపు పొద్దున అసెంబ్లీకి వెళ్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాలాంటి వాడిని కూడా అసెంబ్లీకి మళ్ళీ రాణిస్తున్నారు అంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి నిజంగా దండం పెట్టుకోవచ్చు. అక్కలారా చెల్లులారా, అసెంబ్లీ ముఖమే కాదు గడప కూడా తొక్కలేను అనుకున్నాను. మళ్ళీ వెళ్తున్నానంటే నా అసెంబ్లీకి చివరిసారిగా అయినా చూసుకుందాం, 4-5 సెల్ఫీలైనా దిగుదామని ఒకేసారిగా వెళ్తున్నా అధ్యక్ష. చెప్పండి ఫీలింగ్ ఏంటి? వచ్చుండే ఫీలింగ్స్ జగన్ మామయ్యకి ఇంకెప్పటికీ రావు అటువంటి ఫీలింగ్స్. ఎందుకంటే ఆ అసెంబ్లీని మళ్ళీ తొక్కుతానో లేదో అని నేనే దగ్గరగా ఎంతో ఖర్చు పెట్టుకుని సీసీ కెమెరాలు కూడా ఫిక్స్ చేసుకుని ఆ ఒక చిత్రీకరణలు జీవితాంతకాలం చూసుకుందాం అనుకున్నాను అధ్యక్ష. కాదండి, అంటే మీ వైసీపీ వాళ్ళు 11 మంది ఉన్నారు, అవతల చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా, గొడవ అయితే పరిస్థితి ఏంటి? 11 మంది ఉండేవండి అధ్యక్ష. ఆల్రెడీ ఒకరిని బొక్కలో దింగారు, ఇంకా 10 మందే ఉన్నారు. వాళ్ళు కూడా రేపు మాపు దింగుతారు. నాకు తెలుసు మా వాళ్ళ గురించి. ఎంతమందిని దింగినా మూసుకోవడం తప్పించి ఎదురు మాట్లాడటం లేదు. ఎందుకంటే మా ప్రభుత్వం గురించి మాకు తెలుసు కాబట్టి పక్కన దింగారు, లేకపోతే ఎక్కడో ఉండు తెలుసు కదా. అందుకే అంటాను 3 నవల్ 11 మై రైట్. కాదమ్మా, ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు మీకు ఇంత ప్రేమ? ఎందుకు జగన్ అంటే నాకు నిజంగానే ప్రేమ. అక్క చెల్లెమ్మలకు అన్న తమ్ముళ్లకు మంచి మంచి పథకాలు ఇద్దామని ఆంధ్రప్రదేశ్లో గెలిపించారు, మొడ్డ గుడిపించాను, చాలా అభివృద్ధి చేశాను. అటువంటి పథకాలు మళ్ళీ ఇద్దాం అనుకుంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ జనం అంతా కూడా నన్ను నిజంగానే నమ్మలేదు. నేను చేసిన నిజాలన్నీ కూడా మళ్ళీ దింగారు పక్కన. అందుకనే నేను రానని ఈ యొక్క ఆఖరిసారిగా అసెంబ్లీకి వెళ్తున్నాను. కాబట్టి ఈ యొక్క అసెంబ్లీ ఎటువంటిదంటే మహేష్ బాబు సినిమాలో అసెంబ్లీ దొక్కుతున్నప్పుడు ఎంతైతే బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ వేస్తారో అలాగే నా యొక్క అసెంబ్లీకి కూడా అంతే ఆర్ఆర్ వేయాలని నేను కోరుకుంటున్నాను. సో పవన్ కళ్యాణ్ గారు ముందు నిలబడి ఆయనతో మాట్లాడగలరా జగన్ గారు? మీ అభిప్రాయం చెప్పండి. బేసికల్లీ పవన్ కళ్యాణ్ ఎవరండి? ముఖం మీద మేకప్ వేసుకునేవాడు. కానీ ఆయన అసెంబ్లీకి రాగానే నేను ఎందుకు గజ వణికానంటే ఆయన మేకప్ తీసి ప్యాకప్ చెప్తాడేమో నా జీవితానికి అని గజ వణికాను. రైట్. నాకు భయమేనా మీకు కళ్యాణ్ గారు అంటే? భయమే. బేసికల్లీ విలన్లు కొట్టినట్టు నన్ను కూడా దంచి కొడితే ఈ యొక్క ఫ్యాన్ ఎక్కడికి పోతుందో తెలీదు అని మనం చేసుకుంటూ పక్కకి తగ్గించుకోవాలని ఇంకేం చేయలేం. కాబట్టి అందుకనే గజ వణుకుతున్నాం. అందుకే 11 సీట్లు అయినా వచ్చినాయి. ఆ స్వీట్లు కూడా ఎక్కడ పెట్టుకోలేదు తెలియక మా పార్టీ వాళ్ళందరినీ ఒకరి తర్వాత ఒకరిని జైల్లో తెగుతున్నారు. రైట్. అంటే భయం ఏం లేదా మీకు? అంటే టీడీపీ జనసేన ఇంత మంచిగా ఉంది కదా, ఫ్యూచర్లో సీఎం అవుతారా మీరు? 30 సంవత్సరాలు ఉంటారు అన్నారు కదా జగన్ గారు. కళలో ఎన్నైనా కంటాం, కానీ దాన్ని నిరూపించుకోవాలంటే మనలో మంచి ఉండాలి. ముంచే తత్వం ఉంటే మంచి తత్వం ఎక్కడ ఉండదు తమ్ముడా. మనం ఇంకెప్పటికీ అవ్వలేం. అందుకే ఆఖరిసారిగా ఎక్కడికి, దాని పేరేం పేరు, అసెంబ్లీకి వెళ్తాను. రైట్. అంటే ఏంటి భయం ఉందా కళ్యాణ్ గారు అంటే మీ జగన్ అన్నాక? బేసికలీ జగనానికి ఎవరంటే భయం లేదు. భయం ఉన్నా కానీ లోపలే పెట్టుకుని పైకి మాత్రం నవ్వుతూ ఉంటాడు. అదేదో సినిమా వచ్చింది, అది జబర్దస్త్ యాక్టర్ నవ్వుతూ ఉంటాడు కదా. అదేం సినిమా? గెటప్ సీను ఆ కుర్రవాడి మాదిరిగా రాజు యాదవ్ లో నవ్వుతూ ఎప్పుడు ఎందుకుంటాడంటే ముఖం మీద బాల్ దింగుతారు, అందుకే నవ్వు వస్తుంది. వీడి జీవితంలో కూడా ఎన్నో చెడు అనుభూతులు ఉంటాయి. నవ్వకూడదు అని ఆ నవ్వుని మెయింటైన్ చేస్తాడు చావు దగ్గరికి వెళ్ళినా కానీ. అదే మెయిన్ థింగ్. జై జనసేన అన్న బ్రో. బేసికలీ జనసేన అంటే నాకు చాలా అసహ్యం, కానీ ఒక్కసారి నీ కోసం తమ్ముడా జై జనసేన అన్న. నా కోసం ఒక మిమిక్రీ ప్రకాష్ రాజ్ గారు స్టార్టింగ్ చేద్దాం. వేరే విషయం, ఒక్కడో సినిమాలో ప్రకాష్ రాజ్ గారి వాయిస్ ఎలా ఉంటుంది? ఓకే. నా ఇంటికి వచ్చి ₹1 పట్టుకెళ్ళు, నా ఇంటికి వచ్చి కేజీ బంగారం పట్టుకెళ్ళు, మూడారికి నా స్వప్న సంక్రాంతి ముఖ అయితే దాంట్లో గొబ్బెమ్మని రా, నేను స్వప్న ఉరుమైతే నేను మెరుపురా, నేను మూడారికి నన్ను ఎవరు మోసం చేయలేదా? అయితే వాకే మళ్ళీ వస్తాను నేను. రైట్. తర్వాత ప్రభాస్ వాయిస్ ఓకేనా? అప్పుడు వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, వాడమ్మ ముగ్గురింటి ఎవడన్నా అధికారం కోసం ఎగబడితే వాడిపోయాడు. వాడి స్థానంలో నువ్వు తప్పకుండా
ప్రతి ఒక్కరు వాయిస్ చేస్తాం. ముందుగా ఇట్లా మీ బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ జలకి చూపుతోన ఎలా ఉంటుంది తమ్ముడు? అంతే కదా. మన గురించి చెప్పాలి అంటే చాలా ఉంది. దానికన్నా ముందు మీరందరూ కూడా న్యూస్ ఛానల్ చూస్తారా? న్యూస్ ఛానల్లో ఎలా ఉంటుందో వాయిస్ చెప్తాను చూడండి. చెప్పండి. న్యూస్ ఛానల్లో క్రైమ్ న్యూస్లో ఎలా వస్తుందో వాయిస్ చెప్తాం అనమాట. అసలు ఏం జరుగుతుంది మన కళ్ళ ముందే జరిగే ప్రతి నిజాన్ని కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? డోంట్ గో వే, చూస్తూనే ఉండండి మీ టీవీ9 నిరంతర వార్తలు. అలాగే నూతన ప్రసాద్ వాయిస్, అది పెద్దరెడ్డి పాలెం దగ్గుపాటి మండలం, ఎంతో కరుడు కట్టిన ఫ్యాషనిస్ట్ ఏరియా, అదే ఊరు బంతిపూల బాలరాజు బీరకాయల సూర్య ఉండేవారు. వాళ్ళిద్దరూ ఎంతో ప్రాణ స్నేహితులు. ఎంత ప్రాణం అంటే ఒకే కంచం ఒకే మంచం, అచ్చి అచ్చి అచ్చి. అలాగే మనకి మిస్టర్ మల్లన్న వాయిస్ చేద్దాం.